హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక స్వీట్ చేసి చూపించబోతున్నానండి. అది కొబ్బరి ఉండలండి. ఫ్రెండ్స్, కొబ్బరి ఉండల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని నేను మిక్సీలో చేయలేదండి, కొబ్బరి కూరతోటి కోరాను ఫ్రెండ్స్. కొబ్బరి కూరతో కోరితేనే చక్కగా వస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీ అయితే నేను చేయలేదండి. ఇలాగా కొబ్బరిని కోరేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. 2 కాయలు ఫ్రెండ్స్. అలాగే బెల్లాన్ని కూడా నేను తురిమేసుకొని పక్కన పెట్టుకున్నానండి. 4 యాలకులండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి ఉండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం తీసుకున్న కొబ్బరిని కొలుచుకోవాలండి. కొలుచుకుంటేనే మనకి కొబ్బరి ఉండలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్ వస్తాయి, టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను కొలుస్తున్నాను. నేను ఒక గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్, అందులోకి వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఒక గిన్నె అయింది కదండి. మనం దేంట్లో అయితే ఉండలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇందులోకి వేసేసానండి. ఇది ఇంకొక బౌల్ ఎలా ఉంది, ఇది కూడా గిన్నెలోకి వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, ఇంకో బౌల్ అయిందండి. దీన్ని ఇందాక వేసుకున్నాం కదా, అందులోకి వేసేయాలండి. ఫ్రెండ్స్, దీనిని మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టాలండి. ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసేసానండి, స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, మనం కొబ్బరిని స్టవ్ మీద పెట్టేసాం కాబట్టి ఒకసారి మనం కొబ్బరిని ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకుందామండి. జస్ట్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి. పిల్లలు పెద్దలు అందరికీ మంచిదేనండి కొబ్బరి ఉండలు. బెల్లం వేస్తాం కాబట్టి ఇంకా మంచిదండి. ఫ్రెండ్స్, ఇలా ఒక్క నిమిషం ఇలాగా వేయించుకున్న తర్వాత నేను 2 కప్పులు బెల్లం కొబ్బరి తీసుకున్నాను కదండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇదే బౌల్లోకి వేసానండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కొబ్బరి తురుములోకి వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా టేస్ట్ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గా వేసానండి. మీరు స్వీట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మంట మనం హైలో పెట్టకూడదండి, మీడియంలో కూడా పెట్టకూడదు, సిమ్లోనే ఉంచాలండి. బెల్లం వేసాం కదండి, ఒకసారి బాగా కలిపేసుకుందాం. బెల్లము కొబ్బరి బాగా కలిసేటట్టు కలిపేసుకొని మంట సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం మూత వేసేసి ఉంచుదామండి. అప్పుడు బెల్లం కరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఫ్రెండ్స్, చూడండి, బెల్లం కరుగుతుందండి. ఇలా కరిగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. నాకైతే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లోని మనం కప్పుడు బెల్లం వేసాం కదండి, కొంతమంది 1/2 కప్పు బెల్లం వేస్తారండి, 1/2 కప్పు పంచదార కూడా వేస్తారండి. మీ ఆప్షనల్ అనమాట. మీరు అలా వేసుకుంటే అలా వేసుకోవచ్చండి. ఇది ఇంకా కొంచెం కరగాలి ఫ్రెండ్స్. బెల్లం కొంచెం ఇంకా పలుకులుగానే ఉందండి. మనం మూత వేసేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఫ్రెండ్స్,
ఒకసారి మూత తీసి చూద్దామండి. బెల్లం అంతా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది పాకంలాగా రావాలండి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తానండి. ఇలాగ మనం ఇంకా పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడాలి ఫ్రెండ్స్. చూపిస్తానండి మీకు ఇంకా బాగా దగ్గర పడ్డాక. ఫ్రెండ్స్ మరి ఒకసారి మూత తీద్దామండి. ఫ్రెండ్స్ దీన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేయకూడదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుందండి. చూడండి ఇందాక మీద ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి. ఇది ఇంకా కలర్ రావాలి ఫ్రెండ్స్. మా చిన్నప్పుడైతే మేము ఎక్కువ ఇవే తినేవాళ్ళమండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇప్పుడు పిల్లలైతే ఇలాంటివి తెలియదు, వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు అలాంటివి తెలుసండి. మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తిన్నాము అని చెప్తా ఉంటే వాళ్ళకి తెలుస్తాయి ఫ్రెండ్స్. అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వంటల కంటే పాతకాలం వంటలే మంచివండి. అవి బలం వస్తాయి, శక్తి కూడా వస్తాయి. ఇప్పుడు మనం తినే వాటికి బలము ఉండదు, ఏమీ ఉండదండి ఫ్రెండ్స్. మరి కాస్త దగ్గర పడాలండి. ఇది మనం మూత వేసేసుకుందామండి. ఫ్రెండ్స్ కొబ్బరి బాగా దగ్గర పడిపోయిందండి. చూడండి ఈ విధంగా అయిపోయింది. పాకం ఏమీ లేదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం యాలకుల పొడి వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం వండలు చేసుకుందామండి. మరీ చల్లారిన గట్టి పడిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఫ్రెండ్స్ నేను చల్లారడం కోసం ప్లేట్లోకి వేసానండి. ఫ్రెండ్స్ మీరు కావాలంటే దీంట్లోకి నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను నెయ్యి ఏమీ వేయలేదండి. ఇంకొన్ని ఇలా వండలు చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్ చాలా టేస్టీ, చాలా హెల్దీనండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం వండలో సైజుని బట్టి చేసుకోవచ్చండి. మీకు పెద్దవి కావాలనుకుంటే పెద్దవి చేసుకోండి, చిన్నవి కావాలనుకుంటే చిన్నవి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం చేసేస్తాను ఫ్రెండ్స్. కొబ్బరి వండల రెసిపీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా నేను చెప్పినట్టుగానే చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తాయండి. మీకు కనుక మా కొబ్బరి వండల రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.